హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ. టుడే రెసిపీ తోటకూర గట్టి పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ని పకోడీలు కట్ చేసుకున్నట్టుగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తోటకూరని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, వాము, రైస్ ఫ్లోరు, శనగపిండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తరువాత ఇందులోంచి వచ్చే వాటరే మనకు సరిపోతుందండి. తర్వాత మనం తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత మనం అందులో కొంచెమంతా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. పకోడీకి కామన్గా శనగపిండినే యూజ్ చేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కొంచెం గట్టిగా కావాలి కాబట్టి అందులో రైస్ ఫ్లోర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. రసంలోకి, సాంబార్లోకి, ఫ్రై కింద కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇది బాగా మిక్స్ చేసుకుని అవసరమైతే కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకుని పకోడీ పిండిలాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనం ఒక పక్కన ఆయిల్ పెట్టుకుని, స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని మనం పకోడీలు వేసుకునేటట్టుగా ఈ తోటకూర పిండితో పకోడీలను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. వర్షం పడుతున్నప్పుడు తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ కుకింగ్.